అల్లరి నరేష్ గారిది ఆ ఒకటి అడక్కు వచ్చింది టీజర్ చూసారా? చూశాను. ఎలా అనిపించింది టీజర్? మిక్స్డ్ ఉంది, అంతేం బాగాలేదు. బాగాలేదు అసలు. ఆయన రేంజ్ కామెడీ మార్క్ లేదు అలా. లేదు, ఈ కామెడీ కాదండి, ఆయన ఫ్రెష్ ఫీల్ కామెడీ చేస్తాడు అంతా. లాస్ట్ టైం నుంచి కొంచెం వర్కౌట్ కావట్లేదు ఆయన సినిమాలు, పాపం కొంచెం బాధగా ఉంది. ఇంతకు ముందు వచ్చిన సినిమాలన్నీ కొంచెం అలా యావరేజ్ గానే ఉన్నాయి కదా. బిలో హిట్ యావరేజ్, అవుతుంది అనుకుంటున్నా. ఇదిగానే కష్టం అవునా? అంతే, అర్థమైపోతుంది ఆ టీజర్ లో. ఓకే. హీరోయిన్ చిట్టి ఉంది కదా దీంట్లో. అవును, దాని వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే? చాలా చెండాలంగా ఉందండి. హర్ష కూడా ఉన్నాడు కదా, మొన్నటి హీరోలా వచ్చాడు, మళ్ళీ సేమ్ సైడ్ రోల్స్ చేస్తున్నాడు, ఎలా అనిపిస్తుంది? పర్లేదు, హీరోగా చేయడం కొంచెం ఓవర్ అయింది. హీరోలు అయితే పక్కా సెట్ అవుతుంది. వెన్నెల కిషోర్ కూడా హీరో లాగా వచ్చాడు, ప- మళ్ళీ సైడ్ రోల్స్ వచ్చేసాడు. ఆయనకు అంత కేపబిలిటీ ఉంది, చేయొచ్చు ఆయన హీరోగా. హీరోగా చేయొచ్చు. చేయొచ్చు ఆయన. మరి ఇప్పుడు సైడ్ రోల్స్ ఎందుకు? పైసల కోసం. అల్లరి నరేష్ కి కామెడీ సెట్ అయిందా, సీరియస్ రోల్ సెట్ అయింది? రెండు బాగా చేసిండు. అంటే ఇంతకుముందు నాంది, నేను, మారేడుపల్లి, ఇట్లా మారేడుపల్లి నియోజకవర్గం అవి వర్కౌట్ అయినాయి కదా. ట్రై చేయొచ్చు. ఉగ్రం రీసెంట్ గా లాస్ట్ ఫిలిం. నెక్స్ట్ ఆ డైరెక్టర్ తోటి ఇంకో ఫిలిం ఉంది కదా, నెక్స్ట్ మూవీ అదే ఆయనదే. ఆ, అది వర్కౌట్ అవుతుంది సినిమా. మీ ఫేవరెట్ మూవీ ఏంటి అల్లరి నరేష్? సుడిగాడు. ఆయన బిగ్గెస్ట్ హిట్ అదే కదా, 60 కోట్ల షేర్ వచ్చింది అప్పట్లో.